ఇప్పుడు మన ఆఫీస్ సబార్డినేట్ నర్సయ్య గారు తను ఒక పాట పాడతానని తెలియజేశారు. వెల్కమ్ సార్. నా పేరు నర్సయ్య. ఇక్కడ 1997లో ఇక్కడ నైట్ వాచ్మెన్గా 6 సంవత్సరాలు చేసి వెళ్ళాను. ఇప్పుడు ఏటు నగరంలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఒక బిడ్డ పెళ్లి చేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ సంస్థలో మమ్మల్ని పిలిపించి ఇక్కడికి వచ్చినందుకు నిజంగా మేము చాలా చాలా రుణపడి ఉన్నాము. ఈ సంస్థలో నాకు ఉద్యోగం రావడం, మా కుటుంబం 2 బుద్ధలు అన్నం తింటున్నారంటే ఈ సంస్థ నాకు అన్నం పెట్టింది. కాబట్టి నేను ఈ గురుకులాన్ని నేను ఎప్పుడు మర్చిపోను, జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. నేను ఇక్కడ దయచేసి ఈ పాటలో కొంచెం ఏడుపు ఉంటుంది, మీరు ఎవరు ఏడవద్దు దయచేసి. ఇది పాట ముందే చెప్తున్నా, మళ్ళీ ఎందుకంటే చెప్తున్నాను. ఈ పాటను ఎంతో కష్టపడి రాశాను. పారాని పాదాలకు పసుపు రాసి గారాబాల చెల్లికి పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంపు వేళ కన్నీళ్లతో కాలు కడిగి పంపుతుంటినమ్మా. మా ఇంటికి దీపం కంటికి పాపము నీవే చెల్లెమ్మ. మా బృందావనములో నందనవనమై పూసినవేయమ్మా. మా ఇంటికి దీపం కంటికి పాపం నీవే చెల్లెమ్మ. మా బృందావనములో నందనవనమై పూసినవేయమ్మా. నువ్వు పెళ్ళయి వెళ్ళిపోవ పెంచుకున్న మల్లెతీగ కన్నీళ్లు పెట్టనమ్మా. నువ్వు గూడు దాటి వెళ్ళిపోవ గులాబీ పువ్వులన్నీ గొల్లుమని వేసినాయమ్మా. మా ప్రాణం నీవమ్మా, మా ముద్దుల చెల్లెమ్మా. మా శ్వాసవు నీవమ్మా, బంగారు చెల్లెమ్మా. 3 ముళ్ళ బంధంతోనే పుట్టినిల్లు రుణము తీర్చి 7 అడుగుల బంధంతోనే మెట్టి నీళ్లు చేరుకోగా. 3 ముళ్ళ బంధంతోనే పుట్టినిల్లు రుణము తీర్చి 7 అడుగుల బంధంతోనే మెట్టి నీళ్లు చేరుకోగా. పెళ్ళయి వెళ్ళిపో కళ్ళ పొంటి నీళ్లు ఖర్చు ఎక్కి ఎడవకమా. పెళ్లి నాకు వద్దంటూ నన్ను చూసి వెళ్ళనంటూ నాకు పట్టబోకమ్మా. ఏ కాకిరి కావమ్మా, భావలోకం నీరమ్మా. 100 ఏళ్ళు చల్లంగా కలకాలం ఉండమ్మా. మా ఇంటికి దీపం కంటికి పాపం నీవే చెల్లెమ్మా. మా బృందావనముల నందనవనము పూసినవేయమ్మా. నువ్వు పెళ్ళయి వెళ్ళిపోవ పెంచుకున్న మల్లెతీగ కన్నీళ్లు పెట్టనమ్మా. నువ్వు గూడు దాటి వెళ్ళిపోవ గులాబీ పువ్వుల గొల్లుమని వచ్చినాయమ్మా. మా ప్రాణం నీవమ్మా, మా ముద్దుల చెల్లెమ్మా. మా శ్వాసవు నీవమ్మా, బంగారు చెల్లెమ్మా. కాళ్ళకు మట్టంటకుండా అమ్మ నాన్న నిన్ను పెంచిరి. నట్టింట్లో తిరుగుతూ ఉంటే నడుసొచ్చే లక్ష్మి అన్నారు. కాళ్ళకు మట్టంటకుండా అమ్మ నాన్న నిన్ను పెంచిరి. నట్టింట్లో తిరుగుతూ ఉంటే నడుసొచ్చే లక్ష్మి అన్నారు. పొద్దుగాల లేసి నువ్వు వాకిలూసి అలుపుగాలి సిగ్గుపడి ముగ్గులేసిరే. ఏడవకమ్మ చెల్లెమ్మ, వెలిరావే మాయమ్మ. అత్తమామలు నీకమ్మా, తల్లిదండ్రులేనమ్మా. బడికి పోయి వచ్చి నీవు అమ్మ ఒడిలో నిద్రపోతివి. అట్ల సిమ్మ కచ్చాకాయలు ఆడుకొని అలసిపోతే. బడికి పోయి వచ్చి నీవు అమ్మ ఒడిలో నిద్రపోతివి.
అట్ల సెమ్మ కచ్చాకాయలు ఆడుకొని అలసిపోతే బువ్వ తినమని నిన్ను అవ్వాన లేపుతుంటే అలిగిపోయి నిద్రపోతివే. తినకుంటే నాన్న వచ్చి అన్నమేసి గురుగారొచ్చి బువ్వ నీకు తినిపించనే. ఏడవకమ్మ చెల్లెమ్మ వెళ్ళి రావే మాయమ్మ, నువ్వు వెళ్ళిపోతావుంటే మా ఇల్లు చీకటాయనమ్మా. నువ్వు వెళ్ళిపోతావుంటే మా ఇల్లు చీకటాయనమ్మా. ఓకే, చాలా తక్కువ సమయం ఉంది. నా పేరు రాజ్యలక్ష్మి, నేను ఫస్ట్ బ్యాచ్. నాకు 2 అమ్మాయిలు. మా సార్ జూనియర్ అసిస్టెంట్గా చేస్తాడు, నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. చిన్న విన్నపం ఒక్కటే, సభకు వందనాలు. వేదికను అలంకరించిన పూజ్యులైన మా గురువులకు నమస్కారం. తల్లిదండ్రులు మైపరించి విద్యాబుద్ధులు చెప్పిన గురువులకు నమస్కారం. మన సమాజంలో అమ్మ నాన్నల కన్నా ఆ స్థానం గురువులకే ఇచ్చారు. అలాంటి గురువులను సన్మానించుకోవడం అవకాశం మాకు కల్పించినందుకు మేము మీకు ఎంతో రుణపడి ఉన్నాము. చిన్న అవకాశాలు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా గురువులకి అందరికీ పాదాభివందనలు. అదేవిధంగా మా క్లాస్మేట్స్, పూర్వ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, అక్కయ్యలకి అందరికీ నమస్కారాలు. ఇక్కడ 10th వరకు చదివాను, 4th క్లాస్ నుండి. అందరు 3rd వచ్చారు, నేను 4th వచ్చాను. అయితే మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావడానికి పునాది ఏ విధంగా గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుంది కదా, అదేవిధంగా మనకి మన గురువులు పునాది అంటే బేసిక్ స్టాండర్డ్ను బాగా మనలో నూరిపోశారు. ఆ నూరిపోసిన విద్యనే మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం అందరం. నా పేరు పి లక్ష్మి, 2nd బ్యాచ్. నాకు ఒక పాప, ఒక బాబు. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను గూడూరు మండలంలో. థ్యాంక్ యూ. Lakshmi Jesula. I am a teacher. Working place MP UPS Velbelli, Mandal Kottagudi district, Maybaగ్. నేను 3rd to 10th వరకు ఇక్కడ స్టడీ చేశాను. మొదటగా మా యొక్క గురువులకు, గురువర్యులకు పాదాభివందనాలు. నాతోటి ఇచ్చేసినటువంటి ఆత్మీయ సమ్మేళన పూర్వ విద్యార్థులైనటువంటి వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఇక్కడ మనము ఈరోజు ఈ అకేషన్స్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. రాని వాళ్ళు ఈ హ్యాపీనెస్ ఎంత కోల్పోయారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషము. ఆ సంతోషాన్ని ఇవ్వడానికి కూడా నేను ఈ టెంట్ యొక్క ఇన్ఛార్జ్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే నియర్ బై ఉన్నాను నేను, తీసుకోవాలి తప్పదు మన వాళ్ళ కోసము. అంటే ఇట్లాంటి హ్యాపీనెస్ మెమరబుల్ రాదండి మనకు. అయితే మనకు మొదటి గురువులు తల్లిదండ్రులు, 2nd వచ్చేసి విద్యా బుద్ధులు నేర్పి సమాజంలో ఎలా మెలగాలి అనే విషయాన్ని మనకు అందించినటువంటి మన గురువులు 2వ తరము గురువులు అవుతారండి. కాబట్టి మనము తల్లిదండ్రుల మాట విని విద్యా బుద్ధులు నేర్పించినటువంటి విజ్ఞానాన్ని నేర్చుకొని మనము ఈ స్థాయిలో ఉన్నామంటే కూడా మన యొక్క గురువుల యొక్క ఆశీస్సులే అండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మా హస్బెండ్ వచ్చేసి టీచరు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్. నేను FGT టీచరు. 1 బేబీ అండి నాకు, 5th స్టాండర్డ్, 11 years. ఇంకా వచ్చేసి నేను నా మనస్సులో మా గురువులు ఎలా నిలిచిపోయారో నేను విద్యా బుద్ధులు నేర్పే పిల్లలకు ఆ విధంగా వాళ్ళ మనసులో నిలిచిపోయే విధంగా నేను వర్క్ చేస్తున్నాను, చేయాలి కూడా. ఇంకా నేను కూడా వాళ్ళు గెట్ టుగెదర్కి పిలిచే విధంగా కూడా హార్డ్ వర్క్ చేస్తానని మాట ఇస్తున్నాను. ఆల్రెడీ కొంతమంది పిల్లల్లో నిలిచిపోయాను. ఇంకా థ్యాంక్ యూ అనండి. మా గురువర్యులకు పాదాభివందనాలు అందరికీ. నేను 3rd క్లాస్లో ఈ పాఠశాలకు వచ్చాను. మొదట అక్కడికి వచ్చాను, పోలీస్ స్టేషన్ పక్కన కొత్తగూడ.
అక్కడి నుండి ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం 8 సంవత్సరాల కాలాన్ని ఈ పాఠశాలలో గడపడం జరిగింది. మాకు ఇల్లు అనేది గుర్తుకు రాకపోయేది. ఇక్కడే మాకు మా తల్లిదండ్రులు లెక్క, మా తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళని మర్చిపోయాము. మీరే మా తల్లిదండ్రులు అనుకొని మేము మంచి బుద్ధులు, ఎన్నో రకాల అనుభవాలు, ఎన్నో రకాల విలువలను, మంచి విలువలను నేర్చుకొని ఈరోజు మా జీవితాలలో మేము పాటిస్తున్నాము. యాజ్ ఏ ఫస్ట్ మంచి మీ పిల్లలుగా, ఆ తర్వాత నేను టీచర్గా పనిచేస్తున్నాను హన్మకొండ మండలంలో, హన్మకొండ డిస్ట్రిక్ట్ కాజీపేట మండలంలో 23 ఇయర్స్ సర్వీస్ అయింది. అంటే ఇంటర్ కాగానే జాబ్ వచ్చేసింది సార్ నాకు. అంతలోనే సారు కలిశారు, భిక్షవత్ సార్. సార్ నాకు ఇలా జాబ్ వచ్చిందంటే ఎందుకమ్మా ఇప్పుడే జాబ్ అనేసి కోపడ్డారు. తర్వాత నేను జాబ్ చేస్తూ కూడా నేను చదవాలి, నేను డాక్టర్ అవ్వాలని బాగా కోరికుండే నాకు. కానీ నాకు సరి అయిన గైడ్ లేదు, సరి అయిన ఎకనామికల్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయాను, ముందుకు నడవలేకపోయింది, అక్కడే ఆగిపోయింది. తర్వాత జాబ్లోనే ఉండిపోవడం జరిగింది. తర్వాత యాజ్ ఏ అమ్మగా కూడా బాగానే, మా పిల్లలకు మంచి అమ్మగా కూడా ఉంటున్నాను. మంచి మా భర్తకు మంచి భార్య కూడా ఉన్నానని అనుకుంటున్నాను. ఓసారి ఇక్కడే ఉన్నారు. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. ఫస్ట్ టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను 3rd నుంచి 10th వరకు ఇక్కడ చదివామంతా అందరికీ తెలుసు. ఒక్క చిన్న మాట చెప్తాను. నేను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ. అయితే హస్బెండ్ సాఫ్ట్వేర్లో చేయడం వల్ల నాకు మల్టిపుల్ కంట్రీస్ తిరిగే అవకాశం వచ్చింది. అక్కడ చూసిన ఫార్మింగ్ టూల్స్, అక్కడ వాళ్ళు వ్యవసాయం చేసే పద్ధతి, వాళ్ళు అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి వ్యవసాయం చేసే పద్ధతి నన్ను చాలా ఆకట్టుకుంది. సరే, ఇంకా తిరిగి ఇండియా వచ్చిన తర్వాత మనం కూడా ఏదో ఒకటి చేయాలి. మనది ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, మన ఫ్యామిలీ అందరూ రైతులే కాబట్టి వాళ్ళకు కూడా మన చేతనైతే మనం ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి మేము ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసాం 2001లో. కెనారక్స్ మోటార్స్ అని సోలార్ ట్రాక్టర్స్, సోలార్ ఇంటిగ్రేటెడ్ ఈవీ ట్రాక్టర్స్ చేస్తున్నాం. ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాం. ఇంకా మార్కెటింగ్లోకి రాలేదు. ఆ గుడ్ న్యూస్ కూడా త్వరలో మీకు చెప్తానని అనుకుంటున్నాను.